అంత స్ట్రెస్ తీసుకోకు. రోజుకు 8 గంటలు 10 గంటలు చదివే అవసరం ఎవ్వరికి కూడా లేదు భూమి మీద. నీకు చదువు ఎక్కకపోతే నేను చెప్తున్నా కదా, అది 200% నీ ప్రాబ్లం కాదు. చదువు ఎక్కని వాళ్ళు లక్షలు కోట్ల మంది ఉన్నారు. చదువు ఎక్కదు వాళ్ళకు. ఎంతో పెద్ద పెద్ద సైంటిస్టులకే చదువు ఎక్కలే, పొలిటీషియన్స్ కి చదువు ఎక్కలే, క్రికెటర్స్ కి చదువు ఎక్కలే. అంతెందుకు కోట్లు సంపాదించే మిలీనియర్స్ కి చదువు ఎక్కలేదు. చదువు ఎక్కకపోతే ఏమవుతుంది? అది మన పెద్ద ప్రాబ్లమా? చదువు ఎక్కకపోవడం అనేది కొందరికి కాకరకాయ నచ్చజ్జుడు, లేదా కొందరికి అరటిపండు నచ్చజ్జుడు, లేదా కొందరికి టీవీలో స్పోర్ట్స్ చూడడం నచ్చది, కొందరికి కొన్ని సీరియల్స్ నచ్చాయి చూడు. ఎగ్జాక్ట్ గా అంతే. చదువు ఎక్కకపోవడం అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఎక్కకపోవడం, లేదా ఆ పర్టికులర్ ప్రాసెస్ ఎక్కకపోవడం, ఆ మెథడాలజీ ఎక్కకపోవడం, ఆ టెక్నాలజీ ఎక్కకపోవడం. వేరేదేదో ఎక్కుతుంటది కదా నీకు. కొన్ని విషయాల్లో ఇట్లా షార్ప్ ఉంటావు కదా నువ్వు. వంట చేస్తుంటే ఇట్లా నేర్చుకుంటావేమో, పెయింటింగ్ చేస్తావేమో, బైక్ ప్రాపర్ గా నడుపుతావేమో, కార్ నీకంటే బాగా ఎవరు నడపరేమో, నీకు బాడీ బిల్డింగ్ ఇష్టమేమో. ఎంతెంత ఉన్నాయి తెలుసా శాలరీలు బాడీ బిల్డింగ్ చేసేటోళ్ళకు? స్పోర్ట్స్ కోచ్లు అయ్యేటోళ్ళకి ఎంతెంత ఉన్నాయి తెలుసా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కాలేజీలలో శాలరీలు? కరెక్ట్ గా నువ్వు చేయగలిగితే ఇప్పుడున్న కాలంలో 2025 ఉన్నాం మనము. ఆపర్చునిటీస్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. నువ్వు యూట్యూబర్ కావచ్చు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, నీకు బట్టలు ఫ్యాషన్ ఇష్టం ఉంటే అట్లాంటి బిజినెస్ చేయొచ్చు, ఫుడ్ ఇష్టం ఉంటే ఫుడ్ బిజినెస్ చేయొచ్చు, నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఏదన్నా ఒకటి చేయొచ్చు.